వర్షాకాలం వచ్చిందంటే అలర్జీ ఆస్తమా పెరుగుతున్నట్టే. ఇంకా ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఏమండి ఇది నాకు పడట్లేదు అంటే అది శిలాశాసనం, మళ్ళీ దాని మీద డిస్కషన్ వద్దు. ఇంకా వద్దు అంటే వద్దు అనే అర్థం. డాక్టర్ గారు, వర్షాకాలం మొదలైపోతోంది, బాగుంటుంది అంటే చూడటానికి, ఎంజాయ్ చేయడానికి వర్షాకాలం బాగుంటుంది. అందరూ కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వర్షాకాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి డాక్టర్ గారు? ఫస్ట్ వర్షంలో తడవద్దు. ఒక్కోసారి యాక్సిడెంట్గా తడవటం తప్పదు. వెంటనే దానికి తగ్గటువంటి మనం తుడుచుకోవటాలు, కోట్స్ పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. రెయిన్ కోట్స్ పెట్టుకోవాలి, కనీసం క్యాప్ అన్న పెట్టుకోవాలి, ఏదో జాగ్రత్త అయితే తీసుకోవాలి. తల తడవకుండా ఉంటే చాలా వరకు మంచిది. ఈ అలర్జీ ఆస్మా ఉన్న వాళ్ళకు వర్షంలో తడిచారంటే ఖచ్చితంగా అటాక్ వచ్చినట్టే, గ్యారెంటీగా వచ్చినట్టే. కొంతమందికి నీళ్లలో తడిచారంటే వచ్చినట్టే. దాని తర్వాత పిల్లలు స్కూలుకు పోవటం కానీ, తర్వాత ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రోడ్ల మీద చాలా మంది తడిచిపోతూ ఉంటారు వర్షాకాలం. కాబట్టి వర్షాకాలానికి తగ్గట్టుగా బట్టలు వేసుకోవాలి. నువ్వు కాటన్ బట్టలు వేసుకుంటా అంటే ఎంతకు ఆరవు కదా. టెర్లిన్, పాలిథిన్ వాటికి సంబంధించిన వేసుకుంటే ఏంటంటే తొందరగా ఆరిపోతాయి. సో బట్టల విషయంలో ఈ యొక్క వర్షాకాలంలో ఏది బాగుంటుంది అనేది ఆ బట్టలు వేసుకోవాలి. పెద్ద పెద్ద ముతక బట్టలు పెద్ద వేసుకుంటే ఆరవు ఎంతకి. రెయిన్ కోట్స్ ఒకటి ఉండదు. వెంటనే పొడిగుడ్డతో తల తుడుచుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఈ అలర్జీ ఆస్మా లక్షణాలు ఉంటాయో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ బాడీ అంతా స్నానం చేయండి, లాస్ట్కు తల పోసుకోండి. ఫస్ట్ తల దుడవాలి. కొంతమంది అసలు అలర్జీతోని, ఆస్మాతో, సైనస్తో బాధపడే వాళ్ళు నెలల తరబడి తలస్నానం చేయాలంటే భయం వాళ్ళకి. సార్ నాకు ఇది చేస్తే వచ్చినట్టే సార్ అంటారు. కాబట్టి దాని తగ్గ వ్యాక్సిన్లు తీసుకోవాలి, దాని తగ్గ మందులు వాడాలి. మీరు ఎంత చేసినా కూడా ఏమీ కాదు. వాళ్ళకి ఏమవుతుంది డాక్టర్ గారు అంటే ఎప్పుడైతే తలస్నానం చేస్తారో ఆ యొక్క కోల్డ్ ఎఫెక్ట్ వల్ల చాలా మందికి వెంటనే జలుబు స్టార్ట్ అయ్యింది. వెంటనే డ్రైయర్ పెట్టుకోవచ్చు, కానీ అందరికి ఉండదు కదా. అదొకటి. కనీసం పొడిగుడ్డ పెట్టి తుడుచుకోవటం. అందుకే తలకు లాస్ట్కు చేయండి స్నానం అని చెప్తాను. లాస్ట్కు చేయటము, వారానికి 1 లేదా 2 సార్లు చేయటము, డ్రైయర్ పెట్టుకోవటము. తర్వాత వర్షంలో తడిచినప్పుడు కూడా వచ్చి డ్రైయర్ పెట్టుకోవటము, కొంచెం వెచ్చగా ఉండటము. తర్వాత ఈ వర్షాకాలం వచ్చిందంటే వ్యాక్సిన్లు తీసుకోవటం. ఎవరికైతే అలర్జీ ఆస్మాతో బాధపడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన ఇన్హేలర్స్ ఇప్పుడు మొదలు పెట్టాలి వెంటనే. వర్షాకాలం వచ్చిందంటే అలర్జీ ఆస్మా పెరుగుతున్నట్టే. ఇంకా ఒక్క అటాక్ వచ్చింది అంటే పిల్లలు స్కూల్కి పోలేరు, ఇంకా పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి కూడా పోలేరు. సో దానికి మూల కారణం ఇందాక చెప్పుకున్నాం కదా, అది ఫ్లూ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, డస్ట్ వల్ల ట్రిగ్గర్ అవ్వచ్చు, పోలెన్ వల్ల అవ్వచ్చు, వర్షం వల్ల అవ్వచ్చు, చలి గాలుల వల్ల అవ్వచ్చు. దేనివల్లనే ఇంట్లో ఎక్కువసేపు ఉంటాం. ఇంట్లో ఎక్కువసేపు ఉన్నప్పుడు ఇంట్లో రకరకాల పొగలు ఉంటాయి, వాసనలు ఉంటాయి, పోపేయటాలు, మన పూజలు చేయటాలు, వీటన్నిటి వల్ల కూడా ఆస్తమా ఎక్కువ అవకాశాలు ఉంటాయి మళ్ళీ. కాబట్టి వంటిల్లు ఒక పెద్ద కేంద్రం, ఏది పొగ రావటానికి తప్పదు కదా. తర్వాత బాత్రూంలో మనం సువాసన కోసం చాలా వాడుతుంటాం కెమికల్స్. ఎవ్రీ కెమికల్ ఈజ్ ఎ పొటెన్షియల్ క్యాండిడేట్ టు క్లోజ్ ద ఎయిర్వేస్. వాసన ఈజ్ ఈక్వల్ టు పొల్యూషన్, పౌడర్ ఈజ్ ఈక్వల్ టు పొల్యూషన్. ఏదైనా పర్ఫ్యూమ్ అయినా పొల్యూషన్, పొగే కదా. అది ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా ఇవన్నీ లాస్ట్కి వచ్చేది పొగేగా. పొగ ఖచ్చితంగా ఇరిటేట్ చేస్తుంది. కాబట్టి చాలా మంది ఇది ఆర్గానిక్ వాడుతున్నామండి, ఇది ఏదైనా స్మెల్, హెవీ స్మెల్ వచ్చేది ఆస్మా పేషెంట్లో పడదు. కొంతమంది చూడండి, కొంతమంది సబ్బు ఆడితే పలానా సబ్బు ఆడితే నాకు ఇంకా తుమ్ములు 100 వస్తాయి సార్ అంటారు. అంటే వాళ్ళ బాడీకి ఏదో ఒకటి పడదు, వాళ్ళకు మాత్రమే తెలుసు. అది దాన్ని అవాయిడ్ చేయాలి. పడితే మీరు తీసుకోవచ్చు, సో పడనియొద్దు. సో అది మనం చెప్పేది. తర్వాత బాత్రూమ్ అయిపోయిన తర్వాత పూజ గదిలో అగరబత్తీలు వెలిగిస్తాం, లేకపోతే రకరకాలుగా చేస్తుంటాం కదా. అగరబత్తీలు వెలిగించొద్దని నేను అట్లా, సంస్కృతి సాంప్రదాయాల్ని మంచి కాపాడుకోండి. కానీ బయట తులసి మొక్కకో 1 or 2 వెలిగించండి. దేవుడికి చూపించేసి బయట పెట్టించుకుంటే చాలా వరకు మంచిది కదా. దాదాపు 90% మనం పొగని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇట్లా తిప్పేసి మీరు చేసినట్టు చేసి బయట అక్కడ పెట్టండి తులసి మొక్కకి. కొంతమంది ఒక్కొక్క పటానికి 5 అగరబత్తులు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క పటానికి ఇంట్లో 20 ఉంటాయి. మళ్ళీ ఎవరికి కోపం వస్తుందో ఏమో అన్నట్టుగా. అంటే నేను అనేది ఆస్తమా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే భార్యకుంటే భర్తకు ఉండదు, భర్తకుంటే భార్యకు ఉండదు ఆస్తమా. భార్య భర్తల్లో కూడా ఒకళ్ళు ఎక్కువ పూజలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పూర్తి ఉల్టా ఉంటారు. అస్సలు కొంతమంది భర్తలు ఎంత పూజ చేస్తారంటే, నాకు అన్ని రకాల పేషెంట్లు ఉన్నారు కదా,
సార్ ఈయన పొద్దున్న లేస్తాడు 20 పటాలకు వెలిగిస్తాడు సార్. నాకు పడదు మొర్రో అన్నా వినడు. విపరీతంగా నాకు ఆస్తమా, ఆయాసం, దగ్గు, చేతులెత్తి దండం పెడతానండి, మీరు ఆపండి అంటే నీకు భక్తి లేదు, నీకు సంస్కృతి మీద నీ గౌరవం లేదు, నువ్వు నాస్తికురాలు అయిపోతున్నావు, ఇదంతా బోని స్వామి, నాకు ముందర ఈ పొగబడట్లేదు అన్నా వినరు. కొంతమంది ఉల్టా, భార్య ఎక్కువ పూజలు చేస్తే భర్త వద్దంటారు. అస్సలు వద్దంటారు. ఆర్గానిక్ అగరబత్తులైన ఒకటే ఏది పడినా సరే వాళ్ళు, మీరు ఏమంటానంటే నేను, వాళ్ళు చెప్పేది వినండి. ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఏమండి ఇది నాకు పడట్లేదు అంటే అది శిలాశాసనం, మళ్ళీ దాని మీద డిస్కషన్ వద్దు. ఇంకా వద్దు అంటే వద్దు అనే అర్థం. అది పర్ఫ్యూమ్ అయినా, అది అగరబత్తి అయినా, అది సాంబ్రాణి పోగైనా, అది పౌడర్ అయినా, అది పర్ఫ్యూమ్ అయినా, వద్దు అంటే వద్దనే అర్థం.